కాదంబరి జత్వాని కేసులు ఎట్లయితే తప్పుడు ప్రచారం చేశారో అమూల్ మీద అంతే తప్పుడు ప్రచారం చేశారు. అమూల్ అనేది గుజరాత్ కేంద్రంగా నడిచేటటువంటి సహకార సంఘం, రైతు సహకార సంఘం. దేశవ్యాప్తంగా అది విస్తరించింది, అద్భుతమైనటువంటి రెప్యుటేషన్ ఉన్న సంస్థ. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మీద కోపంతో హెరిటేజ్ని దెబ్బతీయడానికి, అట్లాగే అనేక అంతకుముందు ఒకప్పుడు విజయ డైరీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డైరీలన్నింటినీ నిదానంగా ప్రైవేటీకరించేసేసి, అంటే ప్రైవేట్ అనకుండా స్వతంత్ర ప్రతిపత్తి పేరుతో తెలుగుదేశం నాయకులకి అప్పజెప్పేసినటువంటి దాంట్లో ఒక్క వైజాగ్ ఆయన మాత్రం వైసీపీ వైపుకి వెళ్ళాడు. అది కూడా టీడీపీ వాళ్ళు తీసుకున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వైసీపీ టీడీపీలోనే ఉన్నారు. అప్పుడు ధూళిపాల నరేంద్ర వీళ్ళందరూ కూడా. కాబట్టి వాటన్నిటికీ దెబ్బ కొట్టడానికి, డైరెక్ట్గా లాక్కోవడానికి వీళ్ళు ఎట్టాగో కుదరనీరని తెలుసు కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం, అది విఫలమైన తర్వాత అమూల్ని ప్రోత్సహిస్తూ వచ్చాడు. అమూల్ వ్యాపార పరంగా అభివృద్ధి చెందడానికి అంతకుముందు మూతపడ్డటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్రాన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు. అయితే ఆ అమూల్ మీదన విష ప్రచారం చేసుకొచ్చారు అప్పట్లోనే తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియా. అలాగే కోర్టుల ద్వారా దానికి అందనీయకుండా చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమూల్ని శాంతం, దానికి ఇచ్చినటువంటి కాంట్రాక్టులు కూడా రద్దు చేశారు. వాస్తవంగా కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, అమూల్ అనేటటువంటిది బీజేపీ వాళ్ళది అన్నటువంటి ప్రచారం కూడా అంతకుముందు చేశారు. బట్ బీజేపీతో జట్లో ఉండగానే అమూల్ని పక్కన పెట్టగలిగారు చంద్రబాబు నాయుడు. ఆ విధంగా తన వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని నడుపుకోగలిగితే అమూల్ దేశవ్యాప్తంగా మాత్రం సక్సెస్గానే ఉంది. అయితే బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కోల్కతాలో ఇప్పుడు అమూల్ అక్కడ ఏకంగా ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి కార్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టబోతుంది 700 కోట్ల రూపాయలతో. వాస్తవంగా ఆంధ్రాలో పెడదాం అనుకుంది, దాన్ని మనం పంపించేసాం. ఇప్పుడు పరిశ్రమల తరలింపు వాళ్ళ పేరు చెప్తుంటారు కదా, అమర్ రాజా, అమూల్ లాంటి వాళ్ళని వీళ్ళు పంపించేసినటువంటి అంశం ఉంది అక్కడ.